వార్త తెచ్చావా? నేను కూడా మంచి వార్త చెప్దామనే వచ్చానయ్యా. నా కర్మ కొద్ది నాకు తెలిసేవన్నీ ఇలాంటి కోంపముడిగా వాడతలే. సంతోషించావులే కానీ సంగతులు ఏమిటో చెప్పు. మన ఫ్యాక్టరీ కార్మికులు లేరండి? ఉన్నారు లేవయ్యా. ఉంటే ఏమైంది? ఎవడైనా పైన కిందకి పడ్డాడా, లేక మరెవరైనా గుండాకి చచ్చాడా? ఆ రెండూ కాదండి, మన గుండెల మీద కుంపటి పెట్టే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారట. అదేమిటి విచిత్రంగా మాట్లాడుతావా? చిత్రం కాదండి, నిలబడుతున్న వార్త. మన ఫ్యాక్టరీలో కార్మికులందరూ తిరుగుబాటు చేస్తారట. అదేమిటి? వాళ్ళ కోరికలు మనం తీర్చకపోతే అన్నికి దిగుతారట. అదేమిటి? వాళ్ళకి మనం సక్రమంగా జీతాలు ఇస్తున్నాం కదా. జీతాలు ఇస్తున్నాం. వాళ్ళకి ఏం లోటు చేసామండి? జీతాలు ఇస్తున్నామండి, కానీ మనం ఇచ్చే జీతాలు వాళ్ళకి చాలట్లేదంట. అందుకని అర్జెంటుగా జీతాలు పెంచాలట. పెద్దగా ఉన్న వాళ్ళు కొత్త కొత్త కోరికలు కోరుతూనే ఉంటారు. ఎక్కడ వత్తాల్సిన వాళ్ళని అక్కడ ఒత్తుతూనే ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పినట్లు వింటారు, చచ్చినట్లు పడి ఉంటారు. మీరు చెప్పిన పద్ధతి బాగానే ఉంది చిన్న బాబు గారు, కానీ పరిస్థితులు మారాయి. పరిస్థితులు మారేమంటున్నా? ఏమైనా ఎక్కువ పని చేస్తున్నారా ఏమయ్యా గురునాథం? వాళ్ళు చేస్తున్న పనికి మనం జీతాలు ఇస్తున్నాం కదయ్యా. వాళ్ళు వల్లాల్సిన కూలీ కదా ఉమా, అప్పుడప్పుడు మొండికేస్తుంటారు. నాన్న మీరేం కంగారు పడకండి, వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. దారిలోనే పెడతారు, దోసోనే చేస్తారు. అదిగో కార్మిక నాయకుడు సత్యం వస్తున్నాడు, మీరు మాట్లాడి తెలుసుకోండి. ఒరే కుమార్, వాళ్ళతో మనకి గొడవలు అనవసరం. ఏదో సర్ది చెప్పి పంపించు. రామయ్య గురునాథం. అలాగే అయ్యగారు. సమ్మె చేస్తానట. సమ్మె ఎలా చేస్తాడో నేను చూస్తాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక నాయకుడు సత్యం, కార్మిక నాయకుడు సత్యం, కార్మిక నాయకుడు సత్యం. యాజమాన్యపు మొండి వైఖరి, యాజమాన్యపు మొండి వైఖరి. కార్మిక నాయకుడు సత్యం జిందాబాద్, కార్మిక నాయకుడు సత్యం, కార్మిక నాయకుడు సత్యం. మా సమస్యల గురించి మీతో మాట్లాడాలి. సమస్య వచ్చింది. ఇప్పుడు మీకేదైనా సమస్య వస్తే మాట్లాడాలి, కానీ సరాసరి ఇంటి మీదకి వచ్చేయడమేనా? కార్మికులకు యాజమాన్యానికి మధ్య అవగాహన ఉండాలి తప్ప అపార్థాలు ఉండకూడదని మధ్యవర్తులతో మాట్లాడితే అసలు విషయం మీ దాకా చేరేసరికి దాని అర్థమై మారిపోవచ్చు. అందుకని సరాసరి మీ దగ్గరకు వచ్చాను. అయితే అసలు విషయం ఏంటో చెప్పు. నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీరు ఇస్తున్న జీతాలు మాకు సరిపోవట్లేదు. అందుకని మీరు జీతాలు పెంచాలి. అంతేకాదు, యంత్రాల మధ్య మేము కష్టపడి పనిచేస్తున్నప్పుడు రోజు రోజుకి మా ఆరోగ్యం క్షీణించిపోతుంది. అందుకని హాస్పిటల్ ఖర్చులకు గాను మీరు ప్రతి నెల 2000 బోనస్గా ఇవ్వాలి. కావాల్సిన కొంచెం కోరికలు ఏమైనా మిగిలినాయా? ఏంటి, ఇవి మీకు గొంతమ్మ కోరికల్లా అనిపిస్తున్నాయా? అవునులేండి, ఆగర్భ శ్రీమంతులుగా పుట్టి తలరాజు బంగ్లాల్లో నివసించే మీకు మా కార్మికుల కనీసపు కోరికలు గొంతమ్మ కోరికల్లోనే కనిపిస్తాయి. కష్టజీవుల శ్రమను కాసులుగా మార్చుకొని విలాస జీవితాల్లో మునిగి తేలే మీకు మా కన్నీటి బ్రతుకులు, కరుణామయ గాథలు అర్థం లేని వాదనలుగానే వినిపిస్తాయి. అధిక ప్రసంగం చేసి నా ఆవేశాన్ని రెచ్చగొట్టకు. అయినా కోరికల గురించి చర్చించాలని వచ్చిన వాడు అయ్యా బాబోని బ్రతుకులాడుకోవాలి తప్ప హద్దు మీద మాట్లాడితే అసలుకే మోసం వస్తుంది. జాగ్రత్త. మిమ్మల్ని
మిమ్మల్ని బ్రతిమలాడుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. కష్టపడి మేము పనిచేసి మీ సంపదను పెంచుతున్నాం కనుక మా న్యాయబద్ధమైన కోరికలు తీర్చవలసిన కనీస బాధ్యత మీపైనే ఉంది. ఆ బాధ్యత ఏమిటో నువ్వు గుర్తు చేస్తే తప్ప తెలుసుకోలేనంత అసమర్థత కాదులే. మేము యజమానులు, నువ్వు మేమిచ్చే కూలి డబ్బు కోసం పనిచేసే కార్మిక నాయకుడు. అంతస్తులు తారతమ్యం తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో. అంతస్తులు తారతమ్యాలు మా రెక్కల కష్టాన్ని దోచుకొని మీరు ఆస్తులను పెంచుకున్నారు. మా రక్తాన్ని చెమటగా చిందించి మీ కంపెనీలలో ఉత్పత్తులు పెంచుతుంటే మీరు అంతస్తులు నిర్మించుకున్నారు. మేము రాత్రింబావుల్లో కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని మీ సంపదను రెట్టింపు చేస్తుంటే ఆ డబ్బు తెచ్చిన అహంకారంతో మీరు మమ్మల్ని కూలీ వెధవులుగా జమకడుతూ బానిసలుగా చూస్తున్నారు. ఇకపై ఇటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. మీరు కూలీ గదువుల కాక కుమార్ రాజాల మా కంపెనీలో పనిచేసినంత మాత్రాల మిమ్మల్ని నెక్కించుకొని బ్రహ్మరథం పట్టాలా? అన్యాయం అంటూ గొంతు చించుకుంటున్నావు. ఎందుకో నీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయం కాక మరింకేమిటి? ఎంతసేపు మీ సుఖాలను మీరు చూసుకొని రాజభోగాలు అనుభవిస్తున్నారే తప్ప ఏనాడైనా మా కష్టాల గురించి ఆలోచించారా? అవునండి, చాలని జీతంతో ఎదుగో బతుకో లేకుండా ప్రతిరోజు చస్తు బతుకుతున్న మమ్మల్ని మరీ అణగదొక్కాలని చూడడం అన్యాయమే కాదు, ఆఖరికి న్యాయం కూడా. నీ వాలకం చూస్తుంటే మాతో ఘర్షణ పెట్టుకోవాలని వచ్చినట్టు ఉంది తప్ప మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చినట్టు. నన్ను రెచ్చగొడితే ఏం జరుగుతుందో తెలుసా? ఉన్న ఉద్యోగాలు కూడా ఓడబరికి మిమ్మల్ని వీధులు కూడా చేస్తాను. జాగ్రత్త. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్ కుమార్. మనకి ఉన్న కార్మిక శక్తిని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. కష్టజీవులు కన్నెర చేస్తే కర్మాగారాల పునాదులే కూలిపోయాయి. కేవలం ఒక్క రోజు మేము పనిచేయడం మానేస్తే మీ యంత్రాలు ఆగిపోతాయి, మీ ఉత్పత్తులు నిలిచిపోతాయి, మీ వ్యాపారాలే సర్వనాశనం. అప్పుడు మీరే మా కారబారానికి వస్తారు. అంతకన్నా మాకేం పట్టలేదు. మీరంతకీ తగ్గించిన నాడు లాకౌట్ చేస్తాం, ఫ్యాక్టరీలో మూసేస్తాం. నువ్వు చెప్పిన కార్మిక శక్తి ఆకలి బాధలతో అలమడలేదు. అప్పుడు తలా ఒక చెప్ప పట్టుకుని వీధులు పంపటం ముష్టెత్తుకుంటారు. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు మిస్టర్ కుమార్. మీ ఇష్టం వచ్చినట్టు నిరంకుశత్వాన్ని చూపించడానికి ఇది రాక్షస రాజ్యం కాదు, ప్రజాస్వామ్య దేశం. మీలాంటి నియంత్రణలు ఉంటారని న్యాయస్థానాలు మాకు కొన్ని హక్కులను ఇచ్చాయి. ఆ హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే సమ్మె చేస్తాం. సమ్మె చేసి సత్యాగ్రహం చేసి మా కోరికల్ని తీర్చుకుంటాం. మీరు అన్నారు చూడు, ముష్టెత్తుకుంటామని, అది మీ అహంకారానికి పరాకాష్ట. పస్తులతో చావనైనా చేస్తాము కానీ మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేము. ఆఖరి చివరిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వారం రోజుల్లాగా మా కోరికలు నెరవేరాలి. అలా జరగని నాడు యాజమాన్యపు అహంకారానికి కార్మిక శక్తి ఆత్మాభిమానానికి అది పోరు కాదు, మహా సంఘటన జరుగుతుంది. ఆలోచించుకోండి. మూటకి గతి లేదు కానీ పొగరకేం తక్కువ లేదు. వాడితో గొడవలు ఎందుకురా? ఏదో పరిష్కారం చేయలేకపోయావా? వాడంత తేలిగ్గా లొంగేయడం కాదండి, పూర్తి తల బిరుసు తల బిరిసి ఉంటే తలకాయలు లేచిపోతాయి. ఆ సంగతి వాడికి త్వరలోనే తెలుస్తుంది. గుర్రాలు ఫ్యాక్టరీకి వెళ్తారా? అనండి చిన్నబాబు గారు.
రఘునాథ వర్మ గారు ఏదో ఈరోజు దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఎవరికి ఏమీ కానివ్వండి. అయితే నా దగ్గర ఎందుకు వచ్చావు చెప్తా. నా పేరు సామ్రాట్. మీతో కొంచెం పనులు వచ్చాయి. ఏమిటా పని? ఒక అనాథకు మీరు ఆశ్రయం ఇవ్వాలి. ఈ దేశంలో అనాథకు ఆశ్రయం ఇవ్వడానికి చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. అక్కడికి నువ్వు వెళ్ళే ప్రయత్నించు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఆ అనాథకు ఆశ్రమం ఇవ్వకపోతే ఎందరినో అనాథలుగా మార్చిన మీరు మరో అనాథకు ఆశ్రయం ఇస్తారని నేనెలా నమ్ముతాను వర్మ? నేను 3 ముక్కల్లో మీకు చెప్తాను. జరిగిందంతా వినండి. నువ్వు చెప్పే అరికడానికి నాకు వచ్చిన పని పూర్తి కాకుండా వెళ్ళడం ఈ సామ్రాట్ చరిత్రలో లేదు. అంతటి సమర్థుడువా? ఎంతటి సమర్థుడు ముందు ముందు మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి నేను చెప్పిన అనాథకు మీరు ఆశ్రయం ఇచ్చి తీరుతున్నారు. ఈ జమీందారు రఘునాథ వర్మను శాసిస్తున్నావా? సృష్టిని శాసించిన జమానికి నువ్వు వారసున్నదాన్ని. ఆఫ్టర్ ఒక సామాన్యుని శాసించడంలో అర్థమేముంది? అన్నట్టు నీకు జానకి గుర్తుందా? జానక? ఏ జానకి? రామాయణంలో జానకి గురించి కాదు వర్మ నేను చెబుతున్నది. 25 ఏళ్ల నాడు నువ్వు వెలగబెట్టిన రామాయణంలో బలి పశువుగా మారిన జానకి గురించి నేను చెప్తున్నాను. 25 ఏళ్ల నాటి జానక? అవును, నిన్నే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తన సర్వస్వాన్ని నీకు అర్పించిన జానకి. మీరు పాతి పెట్టిన గత చరిత్రలో ప్రాణం లేని పాత్రగా నిలిచిన జానకి గురించి నేను చెప్తున్నాను. ఆగు, ఇక నువ్వు చెప్పకు. ఆ వివరాలు నీకెలా తెలిసాయి? తెలియని విషయాలు తెలుసుకొని తెలివిగా నా పనులు నెరవేర్చుకోవడం నా ప్రత్యేకత. ఎప్పటికైనా నా సమర్థత మీద మీకు నమ్మకం కుదిరిందనుకుంటాను. కలిగింది. ఇప్పుడు నీకేం కావాలి? నేను చెప్పిన అనాథకు మీరు ఆశ్రయం ఇవ్వాలి. అన్నట్టు ఆ అనాథ ఓ అందమైన అమ్మాయి. నేను ఆ అమ్మాయికి ఆశ్రమం ఇస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏమీ చేయను వర్మ. బయటకు వెళ్ళి మీ గత చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తాను. అప్పుడు మీ పరువు ప్రతిష్ట, మీరు ప్రాణం కంటే పదిలంగా చూసుకునే మీ కుటుంబ గౌరవం మొత్తం అగ్గిపాలైపోతుంది. ఆగు, ఎంతకాలం ఆ అమ్మాయి ఉంటుంది? ఎంతో కాలం అక్కర్లేదు. 4 రోజుల పాటు మీ ఇంట్లో వస్తాను. తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను. అప్పుడైనా ఈ రహస్యం బయట పెట్టాలి. గ్యారంటీ ఏంటి? అవసరమైతే ప్రాణాన్ని ఫలంగా పెట్టైనా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. అంతేగాని ఆడిన మాట తప్పడం, నమ్మిన వాళ్ళ మోసం చేయడం నా చరిత్రలోనే లేదు. నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించు. శాంతి, 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 ఈ అమ్మాయి పేరు శాంతి. చాలా తెలివైన అమ్మాయి. ఈమె మీ ఇంట్లో 4 రోజుల పాటు ఉంటుంది. ఈమెకి ఏ విధమైనటువంటి అవమానం జరిగినా అందుకు కారణమైన వాడిని సర్వనాశనం చేసే వరకు అనుమానం నీకు అక్కర్లేదు.
ఈ అమ్మాయి ఇక్కడే నిశ్చింతంగా ఉండొచ్చు. ఆల్ రైట్, మీ మాట మీరు నిలబెట్టుకోండి, నా మాట నిలబెట్టదు. నీకేం భయం లేదు, ఇక్కడ నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నేను చెప్పిందంతా చూడమ్మా శాంతి, నీకు ఇక్కడ ఏ కష్టం రాకుండా చూసుకున్నా. నాకు 2 కొడుకులు ఉన్నారు, మరో పైకలు ఉన్నారు. మనసులు మాత్రం చాలా మంచిది. అప్పటికి వెళ్ళాడు కదా కుమార్, ఇంకా రాలేదండి. అగో నేను చెప్పాను కదమ్మా, అతను వస్తున్నాను. ఒరే కుమార్, ఈ అమ్మాయి పేరు శాంతి, నా స్నేహితుడి కూతురు. ఓ 4 రోజులు మన ఇంట్లో ఉంటుంది. ఓకే డాడీ.